కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడం అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది అని అన్నారు. ప్రశ్నించే గొంతులను రేవంత్ నొక్కి ప్రయత్నం చేయడం దుర్మార్గమని అన్నారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా ఈ రేసు నిర్వహణ జరిగిందని చెప్పారు. రేవంత్ చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న ఆయన రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడం అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది అని అన్నారు. ప్రశ్నించే గొంతులను రేవంత్ నొక్కి ప్రయత్నం చేయడం దుర్మార్గమని అన్నారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా ఈ రేసు నిర్వహణ జరిగిందని చెప్పారు. రేవంత్ చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న ఆయన రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడం అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట ఇది అని అన్నారు. ప్రశ్నించే గొంతులను రేవంత్ నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని అన్నారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా ఈ రేసు నిర్వహణ జరిగిందని చెప్పారు. రేవంత్ చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న ఆయన రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, కేటీఆర్ విచారణ నేపథ్యంలో హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఈరోజు ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి గవర్నర్ కేటీఆర్ని విచారించేందుకు అనుమతి ప్రభుత్వానికి ఇవ్వడంతో ఈ యొక్క ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్ ముఖ్య ఉద్దేశం కేటీఆర్ పైన ఈ యొక్క కేసు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కోడిగుడ్డు పైన వీకెల్ పీకేలా ఉంది. ఎందుకంటే చాలా పారదర్శకంగా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ నిర్వహించాము హైదరాబాదులో. అయినప్పటికీ కూడా ఇందులో ఏదో పెద్ద అవకతవకలు జరిగాయి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క అక్రమ కేసులతోటి కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. కానీ ఇది రేవంత్ రెడ్డి వల్లనే కాదని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. దాని తర్వాత ఇక ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు కేటీఆర్ ఎండగడుతున్నారు కాబట్టి అందుకు కేటీఆర్ పైన ఒక అక్రమ కేసు బనాయించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో ప్రజలే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆనాడు ఫార్ములా ఈ కార్ హైదరాబాద్లో నిర్వహించినప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఆనాడు ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి అందులో ఏదో అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క
కేసు కేటీఆర్ పైన నమోదు చేసింది కాబట్టి సో ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది. సో కేటీఆర్ పైన ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఆ కేసును చట్టపరంగా ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా అనడం జరిగింది. సో ఎందుకంటే ఈ యొక్క కేసు ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసుని ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం కాబట్టి సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2 సార్లు ఏసీబీ విచారణకి కేటీఆర్ని పిలిచారు. ఈ యొక్క అడిగినటువంటి ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు కూడా కేటీఆర్ సమాధానం చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కేటీఆర్ పైన ఈ కేసు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూడడం సరైనది కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరైనప్పుడు ఏసీబీ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా కేటీఆర్ సమాధానం చెప్పారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్కడ కూడా ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాద్లో నిర్వహించినప్పుడు హెచ్ఎండిఏ నుంచి నిధులు ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు సో ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదు. కానీ కావాలని ఒక దురుద్దేశపూర్వకంగానే కేటీఆర్ పైన ఈ విధంగా కేసు బనాయించారని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్కు ఇటు పార్టీ మేము అందరం కూడా ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేశారు. సైదులు అలాగే కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ లో ఎవరైనా నాయకులు స్పందించారా? ఇప్పుడు మనకి ముందుగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ కూడా చేశారు. కేటీఆర్ పైన ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసు నమోదైనప్పటి నుంచి కూడా కేటీఆర్కి మాజీ మంత్రి హరీష్ రావు అండగా ఉంటున్నారు. పార్టీ కూడా కేటీఆర్కి అండగా ఉంటుంది. సో ఇప్పుడు గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో సో కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సో ఇక మిగిలిన వారందరూ కూడా ట్వీట్ చేస్తారా లేదంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ కూడా ఈ విషయం పైన స్పందించారు. సో కేటీఆర్కి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. సో కుట్రపూరితంగా మాత్రమే ఈ యొక్క కేసు బనాయించారు కాబట్టి ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి కూడా మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ కూడా అన్నారు. ఎందుకంటే చట్టం పైన మాకు గౌరవం ఉంటుంది, న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిపైన కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా ఎర్రోల శ్రీనివాస్ అన్నారు. సో మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ముఖ్యంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా వివరించడం సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రజల తరపున ఉండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాట చేస్తుంది, ప్రజల తరపున ఉండి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కానీ ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారో వారిపైన ఈ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు. దానిలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా మరోసారి యొక్క ఏసీబీ కేసుకు సంబంధించి గవర్నర్ అనుమతి కోరడం, గవర్నర్ అనుమతి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఏదో రకంగా కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని చూడడం మాత్రం సరైనది కాదు. కాబట్టి సో ఖచ్చితంగా కేటీఆర్కి ఇటు పార్టీ కానీ అదేవిధంగా వ్యక్తిగతంగా మేము కానీ అందరం కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్, అదేవిధంగా మాజీ ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ట్వీట్, మిగిలిన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా స్పందిస్తున్నారు. నియోజకవర్గాల వారిగా అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చట్టం అంటే మాకు గౌరవం ఉంది, న్యాయం గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ కేసుని ఎలా ఎదుర్కోవాలో కూడా మాకు తెలుసు. ఆనాడు ఏసీబీ కేసు విచారణకి కేటీఆర్ హాజరైనప్పుడు ఏసీబీ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పారు. సో ఎక్కడ కూడా ఇక్కడ అవినీతి జరగలేదు. సో క్యాబినెట్ ఆమోదం ఉంది. అదేవిధంగా ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి సో ఆయన యొక్క శాఖ నుంచే ఈ యొక్క నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయి తప్ప ఎక్కడ కూడా ఇక్కడ ఫ్రాడ్ జరగలేదు. కానీ ఫ్రాడ్ జరిగాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా కేటీఆర్ పైన ఆరోపణ చేయడం, కేసు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీని బదనం చేసేందుకు మాత్రమే కంకణం కట్టుకుందని చెప్పేసి కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి త్వరలోనే చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొద్దిసేపటి క్రితమే యొక్క కేటీఆర్ పైన నమోదైనటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో అది అనుమతి రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఇవ్వడంతో అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా స్పందిస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. రైట్, ఇక తెలంగాణ